ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామం. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, అందరికీ వందనం. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారతం శాంతి పర్వం. శాంతి పర్వంలో నీతి గురించి అధ్యయనం చేస్తున్నాం. కర్మ చేయకుండా ఉంటే మోక్షం దొరుకుతుందా? ఏ కర్మ చేయకుండా ఉంటే కేవలం జపం చేసుకుంటూ, కేవలం అధ్యయనం చేసుకుంటూ ఇంకే పని చేయడం ఉండదు. జపం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం, వేదాధ్యయనం చేసుకుందాం, ఇంకేం చేయకూడదు. యుద్ధం కూడా చేసుకుందాం, తిందాం, సమయానికి తిందాం, సమయానికి పడుకుందాం, సమయానికి లేద్దాం, యోగాసనం చేసుకుందాం, అన్ని చేసుకుందాం, సాత్వికారం చేసుకుంటాం, అన్ని చేస్తాం. మోక్షం లభిస్తుందా? మోక్షం లభిస్తుందా? నమస్తే గురుజీ. లభించదండి, కర్మలు తప్పకుండా చేయవలసిందే. కర్మలు కూడా చేస్తున్నాం అమ్మ. ఇప్పుడు ధ్యానం కూడా చేసుకుంటున్నాం, వేదాధ్యయనం చేస్తున్నాం, యజ్ఞం చేసుకుంటున్నాం, అని చేస్తున్నాం. పొద్దున్న లేవడం అవుతుంది, శాకారం తీసుకుంటున్నాం, సమయానికి పడుకుంటున్నాం, సమయానికి తింటున్నాం, అన్ని చేస్తున్నాం. మోక్షం ఇదే లభిస్తుంది. కాకుండా ప్రాపంచిక కర్మలు కూడా చేయాలి కదా గురుజీ. చేస్తున్నాం, ప్రాపంచిక కర్మ కూడా చేస్తున్నాం, దానం చేస్తున్నాం కూడా. ఇంకా సంపాదించండి, దానం చేస్తే లాభం ఏమి? సంపాదిస్తున్నాం, ఇంకా సంపాదిస్తున్నాం, ఇంకా సంపాదిస్తున్నాం, ఇంకా పరోపకారం కూడా చేస్తున్నాం. ఇంకా అయితే మోక్షం లభిస్తుందా? అట్లా సంపాదించేంత మాత్రమే కాదు గురుజీ. సంపాదించాలి, దానం చేయాలి, మనము ఇంకో పరోపకారం చేయాలి, సమాజంకు కావలసిన సేవలు అందించాలి. ఇవన్నీ చేస్తేనే మోక్షము అంటే నా దృష్టిలో. మీ దృష్టి ఉన్నదమ్మా, దృష్టి లేదు ఇక్కడ. అని మీరు చెప్పిన అని చేస్తున్నాం, అయితే మోక్షం లభిస్తుంది. నా ఆలోచన ప్రకారం అట్లనేమో అనుకుంటున్నా నేను. అనుకోవడం లేదు. అనుకుంటే అది సిద్ధాంతం కాదు, అనుకుంటే సత్యం కాదు. మీరు అనుకున్నది సత్యం అయితే మీరు ఏదనుకుంటే అది సత్యం కావాలి. మరి మీరు అనుకున్నది సత్యం అయితే మీరు ఏదనుకుంటే అది సత్యం. ఇంకా చెప్తే మళ్ళీ నిర్ణయించుకుంటాం గురుజీ. మోక్షం కూడా, మోక్షం లభిస్తుంది. అప్పుడు మనకు మోక్షం కావాలి కదా. మోక్షం అంటే దుఃఖం అంటే అతడి అత్యంత దుఃఖ నివృత్తి. ఏమాత్రం దుఃఖం లేకుండా అయిపోవాలి, ఏ బంధనాలు లేకుండా అయిపోవాలి, ఏ కష్టాలు ఉండదు, ఏముండదు, ఏ అసలు జట్టుకలు ఉండదు, ఏముండదు. చెప్పండి. ఓం చెప్పండి. నమస్తే ఆచార్యజీ. చెప్పండి. మీరు చెప్పచ్చా? చెప్పండి, అనుమతి ఉంది, చెప్పచ్చా? అడిగే లేదు, చెప్పడమే. నిష్కామ భావనతో వేదహిత కర్మలు నిరంతరం అభ్యసి చేస్తూ
మోక్షము కంటే ఇంక వేరే అవసరం. ఈశ్వర ప్రాప్తి ఈ జన్మలోనే ఈశ్వర ప్రాప్తి చేసుకున్నప్పుడే మోక్షం లభిస్తుంది అని నా అభిప్రాయం. అభిప్రాయాలు ఏమి ఉండవు, సిద్ధాంతం చెప్పండి. నా సిద్ధాంతం, నేను నమ్మే సిద్ధాంతం. అభిప్రాయం చెప్తే నా అభిప్రాయం నేను చెప్తాను, ఎవరి అభిప్రాయం వారు చెప్తారు, ఇదే మోక్షం అంటారు. ఇక్కడ ఈ జన్మలోనే వైదిక సిద్ధాంతం అభిప్రాయాలు అనుకోవడాలు ఉండవు, ఊహలు ఉండవు. అంతే. వైదికులు ఊహలు అనుకోవడాలు ఉండదు. నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం లేదు. అభిప్రాయం ఎవరు అడుగుతున్నారు? అభిప్రాయాలు అడగట్లేదు. నిష్కామ కర్మతో వేదహితమైన కర్మలు చేస్తూ ఈ జన్మలోనే ఈశ్వర ప్రాప్తి చేసుకున్నప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఏమేం చేస్తున్నారు? ఓం. ఇప్పుడు ఏమేం చేస్తున్నారు? నిష్కామ కర్మ, నిష్కామ భావన, ఇంకా ఇంకేమైనా వేదహిత కర్మలు చేస్తున్నారు. నిష్కామ భావన ఉంది, వేదహిత కర్మలు చేస్తున్నారు. అదే మోక్షం వచ్చేసిందా? నిరంతరం నిరంతరం చేస్తున్నారు, రోజు చేస్తున్నారు. ఇంకెవరైనా చెప్పండి. ఇక్కడ దాకా వచ్చింది నిష్కామ కర్మ, యథార్థ జ్ఞానం అని చెప్పారు. నేను యథార్థ జ్ఞానం అని చెప్పారు. యథార్థ జ్ఞానం నిష్కామ కర్మలు యథార్థ జ్ఞానంతో చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని నేను అదే ఈ వ్యాఖ్యానంలో ఉంది అన్నమాట. యథార్థ జ్ఞానం అంటే ఏంటమ్మా? ఉన్నది ఉన్నట్లు సత్యమైనటువంటి జ్ఞానం, శుద్ధ జ్ఞానం, వేద జ్ఞానమే అనుకోవాలి. ఇంకా పరమాత్మ జ్ఞానమేగా వేదం అంటే. పరమాత్మ చెప్పినట్టు వేదం ఉన్నట్టు చేస్తే అయిపోతుంది. అంటే మన బుద్ధి, మన వివేకం అవసరం లేదా? మన విచక్షణ అవసరం లేదా? యథార్థ జ్ఞానం ఉన్నట్టు నేర్చుకున్నాం. అగ్ని అంటే కాలుతుందని తెలిసింది, యథార్థం. చేతిలో కూడా వేసుకుని చూసిన, చేతిలో వేసుకున్నాం, కాలింది, యథార్థమే. యథార్థం తెలుసుకున్నాం, మళ్ళీ అగ్ని పట్టుకుంటున్నాం. అగ్ని కాలుతుందని తెలిసింది, యథార్థం. మళ్ళీ అగ్ని పట్టుకుంటున్నాం. ఉన్నట్టు తెలుసుకున్నాం, సత్యమే, అగ్ని కాలుతుంది. మళ్ళీ 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 పట్టుకుంటున్నాం, మళ్ళీ కాలుతుంది. ఇంతేనా? అదే అగ్ని పట్టుకుంటున్నాం, యథార్థం తెలిసింది, కాలుతుంది. స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలిసింది, ఉన్నట్టు తెలిసింది. మోక్షం వచ్చిందా? వస్తుందా? అగ్ని కాలింది, చేయి మండుతుంది. ఇప్పుడు బంధనం పోయిందా? వచ్చిందా? కష్టాలు పోయినాయి, వచ్చినాయి. మంట, చేతులు మండుతున్నాయి, బొబ్బలు ఎక్కినాయి. అది యథార్థ జ్ఞానమేనా? జ్ఞానం యథార్థ జ్ఞానం ఉన్నదన్నట్టు తెలుసుకున్నాం కదా. మోక్షం వచ్చిందా ఇప్పుడు? అది పట్టుకోవడం తప్పు కదండి. అదే మరి నేను చెప్పేది అదే. ఇప్పుడు చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? యథార్థం తీసుకున్నాం. సూర్యుడు, ఎండలు, ఎండాకాలం మండుతుంది, తెలుస్తుంది, ఎండాకాలం మండుతుంది, అంతే. ఎండాకాలం మండుతుంది. ఎండాకాలం అంటేనే మంటలు, ఎండలు, మంటలు. ఎండాకాలం పేరు ఎండాకాలం. అమ్మ ఇవేం ఎండలు ఎండాకాలంలో అంటాం. ఆ వాక్యం చూడండి, ఎండాకాలంలో ఇవేం ఎండలు. ఎండాకాలం ఎండలు ఉంటాయి, ఇంకేముంటాయి? వర్షకాలంలో వర్షాలు ఉంటాయి, చలికాలం చలి ఉంటుంది. తిట్టుకోవడం ఎందుకు? ఇంకా ఎందుకు తిట్టుకుంటున్నారు మరి? అగ్ని మండుతుందని. అగ్ని మండుతుంది, ఎందుకు తిట్టుకుంటున్నారు? కాలుతుంది, ఎందుకు తిట్టుకుంటున్నారు? చెప్పండి. చలికాలం చలి, ఎందుకు తిట్టుకుంటున్నారు? కారం మంట ఉంటుంది, కారం తెలిసింది, మంట. భరించలేక తిట్టుకుంటాం గురుజీ. అంటే ఎండను భరించలేక, చలిని భరించలేక తిట్టుకుంటాం. భరించే వాళ్ళు తిట్టుకోరుగా. ఇప్పుడు కొందరు భరిస్తారు. ఎంతవరకు భరిస్తారు? ఇక్కడ విషయం ఏంటంటే, ఎండాకాలం ఎండలో అని తిట్టుకోవడం ఎందుకు తిట్టుకుంటున్నారని అంటే భరించలేక తిట్టుకుంటున్నారు. భరించేవారు తిట్టుకోరు. ఆ భరించేవారు ఎంతగా సహిస్తారు, ఎంతగా భరిస్తారు? ఏసీలు పెట్టుకునే వాళ్ళు తిట్టుకోరుగా. అంటే ఏసీ పెట్టుకున్నారు అందరూ బుద్ధిమంతులు అన్నమాట. అంటే సమస్య పరిష్కారం వెతుకున్నారు కదా. ఎండలు మంట కాబట్టి పరిష్కారం ఏసీలు. ఏసీలు కూడా ఎంతసేపు ఉంటాం గురూజీ? మళ్ళీ వచ్చి వంటగదిలో వంట చేసుకోవాలంటే మళ్ళీ అక్కడేం ఏసీ ఉండదు కదా. వంటగదిలో కూడా ఏసీ పెట్టుకోండి. బయటికి వెళ్ళాలి, పనులు ఉంటాయి, తప్పదు. అప్పుడు ఎండ అయినా పోవాల్సిందే కదా.
అప్పుడే వెళ్ళకండి. తిట్టుకునేది. మరి ఎందుకు తిట్టుకుంటున్నారు? నేను బయటకి ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళకండి. తప్పనిసరి పనులు కొన్ని ఉంటే చేసుకోవాలి కదా. హో. మరి ఎలా మోక్షం ఎలా వస్తుంది మరి? ఉం? మోక్షం ఎలా వస్తుంది మరి? అన్ని కష్టాలే, అన్ని దుఃఖాలే. సహించుకోవాలి. ఈ కాలానికి ఆ కాలం ఉంటాయి, మరి సహించుకోవటమే. అవి మన కోసం మారవు కదా, కాలం మారదు కదా. సహించుకోవడం కాదమ్మా. అమ్మా, సహించుకోవడం ఉండదు. ఎంతకన్నా ఉం. సహించుకుంటారు? పరిష్కారం వెతుక్కోవాలి. ఇది సమాధానం. పరిష్కారాలు బుద్ధి ఎందుకుంది? భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా. వివేక బుద్ధి, ఎన్నోసార్లు చెప్పిన వివేక జ్ఞానం ఉండాలి. అన్నీ ఉన్నాయి, మనకు వివేకం ఉందా అసలు? ఎప్పుడైతే అగ్ని కాలుతుంది తెలిసింది, యథార్థం, చేయి మండుతుంది, మంట బొబ్బలెక్కుతున్నాయి, మళ్ళీ పట్టుకుంటున్నాం అంటే ఏంటి? బుద్ధి ఉందా? ఏమంటాం? బుద్ధి ఉందా అంటాం దానికి. బుద్ధి ఉండాలి కదా, వివేకం ఉండాలి కదా. అగ్ని కాలం తెలిసింది, యథార్థం, ఆనుభవిక జ్ఞానం, అనుభవంతో తెలిసింది. అటువంటి అప్పుడు ఏముండాలి? ఇప్పుడు అగ్ని కాలుతుంది కాబట్టి నేను పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, దూరంగా ఉండాలని తెలుసుకోవాలి. దాన్ని మనం వాడుకోవడానికి రావాలి. అగ్నిని ఎలా వాడుకోవాలి? అగ్ని మండుతుంది, కాలుతుంది కాబట్టి అసలు దాన్ని ద్వేషించడం. అగ్నిని ద్వేషించండి, ఎండలను ద్వేషించండి, చలిని ద్వేషించండి. ద్వేషిస్తున్నారు కూడా. మరి అవి లేకపోతే, ఎండ లేకపోతే, చలి లేకపోతే, వాన లేకపోతే, అగ్ని లేకపోతే, నీళ్ళు లేకపోతే, గాలి లేకపోతే, ఈ రాళ్ళు రప్ప లేకపోతే, ముళ్ళు లేకపోతే, అసలు ఆకాశం లేకపోతే, ఈ విషయం లేకపోతే, ఇక చివరికి అసలు సృష్టి లేకపోతే అన్నట్టు అయిపోతుంది. అంతే. ఈ శరీరమే లేకపోతే ఏ గొడవ లేదు అసలు. శరీరం లేకపోతే, ఈ జన్మ లేకపోతే ఇంకా బాగుంటుంది కదా. అసలు జన్మలు లేవు. అదే కదా కావాల్సింది మనకు. ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? మోక్షానందం జన్మ. మోక్షం. శరీరం లేకపోతే అయిపోతుంది కదా, ఎందుకు గొడవ? అసలు కారణం శరీరం కదా. మోక్షం వస్తే శరీరం ఉండదు కదా గురూజీ. శరీరం లేకపోతే ఏం లేదు కదా. మరి దానికోసం ఎంతమంది మీరు తయారవుతున్నారు? ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఎంత పురుషార్థం చేస్తున్నారు? ఇందాక చెప్పింది వివేక జ్ఞానముతో, బుద్ధితో, విచక్షణతో ప్రయత్నం చేస్తున్నామా అనేది ప్రశ్న. ఇప్పుడు ఎన్ని విషయాలు వచ్చినాయి? నిష్కామ కర్మ, ఈ భావాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. పరోపకారము, దానము, యజ్ఞాలు, ఉదయం లేవడం, చేయడం, వేదాధ్యయనం అన్ని వచ్చినాయి. అన్ని చేస్తున్నాం. అన్ని చేస్తున్నప్పుడు కూడా లోపల ఎటువంటి కామన కూడా లేదు, స్వార్థం కూడా లేదు, కానీ బుద్ధిపూర్వకంగా చేస్తున్నాం అనేది ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీరు ధ్యానం చేసేవారు, సంధ్యోపాసన చేసేవారు, మేము చేస్తున్నాం కదా. మోక్షం కావాలని చేస్తారా? వచ్చే జన్మ కోసం చేస్తున్నారా? ఈ జన్మ సుఖం కోసం చేస్తున్నారా? లేదా ఇప్పుడున్న సమస్యలు పోవాలని చేస్తున్నారా? ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పుడున్న సమస్యలు పోతే చాలు, లేదా ధనం వస్తే చాలు, సంతానం అయితే చాలు, ఒక భవనం అయితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, విద్య వస్తే చాలు కదా. దేనికోసం చేస్తున్నారు? పరమాత్మ ఆదేశం కాబట్టి చేస్తున్నాం. పరమాత్మ ఆదేశం నిజంగా పాటిస్తున్నారా? అసలు పరమాత్మ ఆదేశాలు ఏమున్నాయి? ఆదేశం తెలుసుకుంటున్నాం అసలు? పరమాత్మ అది ఆదేశమేనా మనం చేస్తున్నాయని కూడా? తెలుసుకున్నంత వరకు చేస్తున్నాం గురుజీ. అదే అమ్మా, మొత్తం తెలియని ఎన్నో చేస్తున్నాము. ఉంటాయి, ఇంకా తెలుసుకోవడానికే వినేది మేము ఇవన్నీ. తెలుసుకుంటున్నాము. ఇక్కడ అదే ఉంది, తెలుసుకుంటున్న పద్ధతి ప్రకారంగా విధి విధానం ఆలోచించి తెలుసుకొని చేస్తున్నామా? ఆ విధానం పాటిస్తున్నామా? ఆ క్రమం, ఆ పద్ధతి పాటిస్తున్నామా? ఆ జాగ్రత్తలు, అటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నామా? అన్ని ప్రశ్నలే. ప్రశ్నించుకోవాలా. ఎందుకు ఇలా ఉంటున్నాను? ఎందుకు బంధనాలు ఉంటున్నాను? ఎందుకు ఈ కష్టాల్లో ఉంటున్నాను? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎటువంటి ప్రగతి లేకుండా. మళ్ళీ అంతే, ఇన్ని విన్నప్పుడు కూడా, ఇన్నేళ్ళు అయినప్పుడు కూడా ఏమైనా మార్పు వచ్చిందా నా జీవితంలో, నా కష్టాల్లో, నా బాధల్లో, ఈ బంధనాల్లో, నా భావాల్లో, నా విధానంలో, నా వ్యవహారంలో, నా అలవాట్లలో ప్రగతి ఏమైనా ఉంటుందా? అక్కడే ఉందా? ఇంకా కష్టాలు పెరిగినాయా, తగ్గినాయా? ప్రశ్నించుకోవాలి. అంతా మోక్షం కొరకు. నిజానికి ఎవరు ఏం చేసినా మోక్షం కొరకు. చివరికి యుద్ధం చేసినా, పాండవులు యుద్ధం చేసినా, ధర్మరాజు అయినా ఎవరైనా చివరికి నిజానికి మోక్షం కొరకే. అది మోక్షం అంటే ఏదో అని కాదు. ముందు మోక్షం అంటే ఏంటి? అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థ. అత్యంత దుఃఖ నివృత్తి కొరకు అత్యంత పురుషార్థం చేయాలి. అత్యంత పురుషార్థం పేరు నిజానికి మోక్షం. మోక్షం యొక్క మరొక పేరు అత్యంత పురుషార్థం. అత్యంత పురుషార్థం చేయాలి, పూర్ణ పురుషార్థం.
అది చేస్తున్నామా అనేది ప్రశ్న. ఎందుకంటే భీముడు అన్న మాట ఒకటి ఉంది. భీముడు ఏం మాట అన్నాడు? ఏమన్నాడు? కేవలం కర్మ చేయకుండా ఉంటేనే మోక్షం దొరికితే కొండలు, చెట్లు, చేమలు మోక్షం పొందుతాయన్న మాట. అడవిలో ఉండడమే మోక్షమా? అడవిలో ఉండడమే మోక్షమా? మోక్షం అంటే అడవిలో ఉంటే మోక్షం లభిస్తుందా? కర్మ ఫలం ఈశ్వరార్పణ చేసి కర్మ చేయాలి మనిషి. యథార్థ జ్ఞానం కలగడంతోనే కర్మఫలం దానితో అదే కలుగుతుంది. అంచేత కర్మ చేయకుండా ఉంటేనే మోక్షం రాదు అన్నాడు భీముడు. చివరికి ఏమర్థమైంది? ఏమైనా అవగాహన వచ్చిందా మోక్షం అంటే? ప్రశ్నించుకోండి. మీకెందుకు సరిగా అర్థం కావడం లేదు, ఎందుకు ప్రగతి లేదు అంటే ఇవన్నీ ఉంటాయి. మన లోపల ఉద్దేశం ఏముంది? మనం దేనికోసం ఈశ్వరోపాసన చేస్తున్నాం, దేని కొరకు ఈ వేదాధ్యయనం చేస్తున్నాం, దేని కొరకు ఇవన్నీ పాటిస్తున్నాం, దేని కొరకు? లోపల లోతుల్లో, బయట కాదు. చెప్పడానికి ఏమైనా చెప్పవచ్చు. మీరు లోతుల్లో ఏ సమస్య అనుకోని చేస్తున్నారు ఈ ప్రయత్నం అంతా? రోగాల గురించి, నొప్పుల గురించా, బాధల గురించా, తలనొప్పి గురించా, పిల్లల గురించా, కుటుంబం గురించా, ఇంటి గురించా, ఊరి గురించా, దేశం గురించా, ధర్మం గురించా, ప్రపంచం గురించా, దేని గురించి? లోపల ఉద్దేశం ఏముంది చూసుకోండి. ఇప్పుడు ఈ సమస్య ఉంది కాబట్టి ఆగుతున్నాం. ఈ సమస్య లేకపోతే పరిగెత్తడం, అంతే, పారిపోతాం. ఉండడం అవసరం లేదు. ఇక ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ రైల్లో ఉండాలి, ఆ బస్సులో ఉండాలి. ప్రయాణం తర్వాత ఆ బస్సులో ఉండడానికి ఉండే అవసరమే లేదు కదా, దిగిపోతాం. అలాగే మనకు సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. అప్పుడు ధ్యానం అంటాం, జపం అంటాం, ఏదో అంటాం, యజ్ఞయాగాలు అంటాం, ఇంకెన్నో చేస్తాం. పోయిన తర్వాత ఆ కష్టాలు, దుఃఖాలు పోయిన తర్వాత ఏ జపం అవసరం లేదు, ఏ ధ్యానం అవసరం లేదు, ఏ వేదాధ్యయనం అవసరం లేదు, ఏ ప్రవచనం అవసరం లేదు, ఏ సత్సంగం అవసరం లేదు, ఏం అవసరం లేదు. అయిపోయింది కదా, దొరికింది కదా. ఈ పని చేయకండి, ఇటువంటి తప్పు పని చేయకండి. విచక్షణ వివేకం అన్నారు. అందుకే అన్నీ ఉన్నాయి కానీ వివేకం, విచక్షణ లేక, ఆ పద్ధతి తెలియక, ఆ క్రమం, ఏ క్రమంలో ప్రయత్నం చేయాలి, ఆ మెట్లు, ఆ క్రమం. తర్వాత ఏమన్నారు? అర్జునుడు అన్నమాట చూడండి. అర్జునుడు ఏమన్నాడు? అర్జునుడు అందుకున్నాడు కదా భీముడు అన్న తర్వాత. ఒక ఇతిహాసం ఉంది, ఆలకించు. మళ్ళీ అందుకున్నాడు అర్జునుడు. ఇక్కడ నుంచి చదవండి ఎవరైనా. నేను చదువుతా గురుజీ. చదవండి అమ్మ. ఓపెన్ చేసి పెట్టుకోండి. వ్యవహారిక ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం. పేజ్ నెంబర్ చెప్పండి, ఉన్నవారు చదువుతారు. 2355. ఓపెన్ చేస్తున్నా గురుజీ. ఇందులో పేజ్ నెంబర్ 17, 16 స్టార్ట్ అవుతుంది. నిన్న బాగానే ఉండింది. ఇందులో పేజ్ నెంబర్ 2356. 2356 కింద పేజ్ నెంబర్ వస్తాం. 17, 16, 17 చూడండి. ఇది ఒక ఇతిహాసం ఉంది, ఆలకించు. మళ్ళీ అందుకున్నాడు అర్జునుడు. అక్కడి నుంచే కదా గురుజీ? ఒక ఇతిహాసం ఉంది, ఆలకించు. మళ్ళీ అందుకున్నాడు అర్జునుడు. బాపన కుర్రాళ్ళు కొందరు తమ కులానికి తగిన ఆచారాలు వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోయారు. దేవేంద్రుడు కనికరించి పక్షి రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మీరు తొక్కిన దారి బాగా లేదు అన్నాడు. బాపన కుర్రాళ్ళు విన్నారు. ఈ పక్షి చిత్రంగా ఉంది, అన్ని విషయాలు తెలిసినట్టున్నాయి దీనికి అనుకున్నారు. మహాత్మా, ఏది మంచిదారో చెప్పు అని అడిగారు. 4 కాళ్ల జంతువుల్లో ఆవు, శబ్దాల్లో మంత్రము, లోహాల్లో బంగారము, మనుషుల్లో బ్రాహ్మడు శ్రేష్టమంటారు. ఇలా ఉత్తముడైన బ్రాహ్మడు
మంచి మంత్రాలతో కర్మలు నడిపించడం బంగారంలో రత్నం పొదిగినట్టు మెచ్చుకోదగినది. సోమరి సోమరితనం వల్ల, మనం కోపం వల్ల, శోకం వల్ల అకర్మలు మానేయడం పాపం. అజ్ఞానులు, చిల్లిగవ్వ చేతిలో లేని వాళ్ళు సన్యసించవలసిన కాలం తెలుసుకోలేక వివేకం లేకుండా తొందరపడిపోయి రెంటికి చెడిన రేవడ అవుతారు. గృహస్థ ధర్మం నడుపుతూ అతిథుల్ని దేవతల్ని పితృదేవతల్ని ఉమ్, తృప్తి తృప్తిపరుస్తూ సంతృప్తి సంతృప్తి పరుస్తూ మిగిలిన అన్నం భోజనం చేసి పుణ్య పుణ్యాలకి పుణ్యులకు అంటే పుణ్యులకు అనమాట. పుణ్యులకి అంటే పుణ్యులకి పుణ్యులకు ఓకే. పుణ్యాత్మలకు పుణ్యులకి పుణ్యలోకాలు అరచేతిలో ఉంటాయి. ఈశ్వరార్ప ఈశ్వర తర్పంగా చేసిన సత్కర్మలు ఈశ్వరార్పితంగా ఈశ్వర అర్పితంగా చేసిన సత్కర్మలు అర్పితంగా చేసిన సత్కర్మలు మహానందం కలిగిస్తాయి అంది పక్షి. అది విని తెలివి తెచ్చుకున్నాడు బాపన కుర్రాళ్ళు తెచ్చుకున్నారు బాపన కుర్రాళ్ళు. గృహస్థులైన మంచి కర్మలు చేయడం కోసం ఇళ్ళకి వెళ్ళిపోవచ్చారు. కనుక అన్నయ్య రాజ్యం మేలుకో, సంతోషంగా యజ్ఞాలు చేయి అన్నాడు. అవును అర్జునుడు అన్నమాట ఇదనమాట. అది ఒక ఇతిహాసం, ఒక జరిగినటువంటి ఘట్టం లేదా ఒక కథ అనుకోండి. అర్జున్ ప్రారంభించి బ్రాహ్మణ కుర్రాళ్ళు కొందరు వాళ్ళ ఆచారం, వాళ్ళ వంశానికి తగినటువంటి ఆచారాలు వదిలిపెట్టేసి, అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఆచారాలు, ఇంటి ఆచారాలు ఏమన్నట్టు చేసుకోవాలి కదా. పెద్ద వయసు లేదు, అన్ని ఆచారాలు వదిలిపెట్టేసి అడవికి పోయారు. అంటే ఒక రకంగా సన్యాసం తీసుకున్నాను అనమాట. అదే వైరాగ్యం అనుకోండి. ఏదో సమస్యలు వచ్చి దేవేంద్రుడు కనికరించి పక్షి రూపంతో వచ్చిండు వాళ్ళ దగ్గరికి. ఏ దారి పెట్టాలో ఆ దారి మంచి దారి కాదు, ఈ సన్యాసం అనుకుంటూ మీకు సరైనటువంటి ఇంకా తెలియలేదు, దారి మంచి దారి ఏదో తెలియదు అని చెప్పి అన్నప్పుడు అడుగుతాడండి, అసలు మంచి దారి ఏదో చెప్పండి మని దేవేంద్రుడిని. అంటే పక్షిని అనమాట. అక్కడ పక్షి ఉంటుంది. నాలుకాల జంతువులు, ఆవు గురించి శబ్దాల మంత్రం అని, లోహల బంగారం అని, మనుషుల అంటే బ్రాహ్మణుడు ఎంత శ్రేష్టమో చెప్పడానికి ఇది. లోహల బంగారం శ్రేష్టము, శబ్దాల్లో మంత్రము, జంతువులు ఆవు, అలాగే బ్రాహ్మణుడు శ్రేష్టం అంటారు. ఇలా ఉత్తమమైన బ్రాహ్మణుడు మంచి మంత్రాలతో కర్మలు నడిపించడం, అంటే మంత్రాలతో యజ్ఞయాగాలు చేయించడం ఇటువంటివి ఉంటాయి కదా, అవి చేయించాలి కదా. అలా చేస్తే బంగారంలో రత్నం పొందినట్టు ఉంటుంది, మెచ్చుకోదగింది. మీరు సోమర్తనం వల్ల ఏం పని చేయకుండా కోపంతో ఏదో అలిగి లేదా దుఃఖంతో శోకం వల్ల ఆ కర్మలు మానేయడం పాపం. అజ్ఞానులు, చిల్లిగవ చేతులు లేని వాళ్ళు, ఇక్కడ గమనించండి, జ్ఞానం లేని వాళ్ళు లేదా చిల్లిగవ చేతులు లేని వాళ్ళు, పేదలు, దరిద్రులు, సన్యసించవలసిన కాలం తెలుసుకోలేక వివేకం లేకుండా తొందరపడిపోయి రెంటికి చెందిన రేవాడులాగా, అంటే చాకలివాడు, రేవాడు అంటే చాకలివాడు, రెంటికి చెందిన రేవాడులాగా అవుతారు. గృహస్థ ధర్మం నడిపిస్తూ అతిథుల్ని, దేవతల్ని, పితృదేవతల్ని సంతృప్తిపరుస్తూ మిగిలిన అన్నం భోజనం చేసే పుణ్యాలోకాలు అరచేతిలో ఉంటాయి. ఈశ్వరార్పితంగా చేసిన సత్కర్మలు మహాదానం కలిగిస్తాయని పక్షి. ఇది అంటే పక్షి రూపంలో ఉన్నటువంటి దేవేంద్రుడు అనమాట. అది విన్న తర్వాత తెలియజేసుకొని బాపన కుర్రాలు ఇంటికి వెళ్ళిపోతారు, వివాహం చేసుకుంటారు, కర్మలు చేస్తారు. అలాగే మీరు కూడా వన్నా అని భీముడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మళ్ళీ రాజ్యం వెళ్ళుకోండి, సంతోషంగా ఉండండి, యజ్ఞయాలు చేయండి. వాళ్ళు అంటే దేవేంద్రుడు ఒక రకంగా తిట్టు అనమాట. వాళ్ళంటే అనుభవం లేక కుర్రాళ్ళు, జీవితంలో అనుభవం లేదు. కొన్ని విషయం చెప్పడం జరిగింది. అజ్ఞానులు, చిల్లిగవ చేతులైన వాళ్ళు సన్యసించవలసిన కాలం తెలుసుకోలేక వివేకం లేకుండా తొందరపడిపోయి రెంటికి చెడిన రేవడవుతారు. గృహస్థధరం నడుపుతూ అతిథుల్ని, దేవతల్ని, పితృదేవతల్ని సంతృప్తి పరుస్తూ మిగిలిన అన్నం భోజనం చేసే పుణ్యులకి పుణ్యలోకాలు అరచేతులు ఉంటాయి. ఈశ్వరార్పితంగా చేసిన సత్కర్మలు మహాదానందం కలిగిస్తాయి. ఈ పని చేయండి అంటే ఇటువంటి పని చేయాలి. కానీ ఆ పాపన కుర్రాల్లాగా మీరు రకంగా అజ్ఞానుల,
చిల్లిగా చేతులు లేదా చిల్లిగా మొత్తం రాజ్యం ఉంది. సన్నిసించవలసిన కాలం తెలుసుకోలేకపోతున్నారు మీరు, వివేకం లేకుండా తొందరపడిపోయి. అప్పుడు మీరు రెంటికి చెందిన రేవడు, సాకలివాడు, అటు కాదు ఇటు కాకుండా అవుతాడు. రెంటికి చెందిన రేవడు, సాకలివాడు, దాని అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా? సామెత, ఈ సామెత తెలుసా ఎవరికైనా? రెంటికి చెందిన రేవడు, రెంటికి చెందిన రేవడు, సాకలివాడు చాలా ఎవడు? చాలా సార్లు విన్నాం గురూజీ అని దాని అర్థం. రెండు జడ్డ రేవడి అన్నది విన్నాము. మరి ఏం విషయం రాదు ఏంటి? నీకు అని. అది రెంటికి రెండు రకాలుగా అది అటు రాదు అటు ఇది రాదు, అటు ఏంటి పోవు అది? ఇటు పోవు ఏం రాదు అని. చెప్పండి, ఎవరికి తెలిసినా చెప్పండి ఈ సామెత అర్థం. అది లభించలేదు, ఇది లభించలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు. పంటి కూటికి చెడ్డారని అర్థమా? నాకు బాగా తెలియదు. సాకలివాడమ్మా, చాకలి వాడికి సాకలివాడు రేవడని సాకలివాడికి ఏది ఏ సుఖం లేదు. రెండు ఏ సుఖం లేదు, రెండు రకాల సుఖాలు లేవు, ఏ సుఖం లేదు. ఆ రెండు రకాల సుఖాలు ఏమిటి? రెండు రకాల విషయాలు ఏమిటి? ఆ చాకలివాడు ఎవరో కాదు, మనమే. గమనించండి, ఎవరు అనుకుంటున్నారేమో. నేను అర్థమవుతుందా మనకు? చెప్పండి, రెండు రకాలు చెడిపోతున్నాం మనం. చెప్పండి ఎవరైనా రెండు రకాలు ఎలా చెడిపోతున్నామో చెప్పండి అనుభవంతో. ఇందులో పూర్తిగా ఉండటంలో బయట అందరితో ఉండటం. అటు శారీరకంగా ఆత్మికంగా రెండు రకాలుగానా? సుఖం లేదు, అటు ప్రగతి లేదు, ఇటు ప్రగతి లేదు. సరే, ఈ మార్గం నుండి బాగా డబ్బు సంపాదిస్తారా, కోటాను కోట అంటే అది అది చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ అది పాపము ఇది పాపము, ఏమవుతుందో పుణ్యము, ఇవన్నీ వస్తాయి కదా. ధర్మం కాదు న్యాయం కాదు అనుకుంటూ పూర్తిగా డబ్బు సంపాదించలేరు, అధికారం సంపాదించలేరు, పదవులు సంపాదించలేరు, బాగా శరీరంలో బలం కూడా సంపాదించలేరు, బాగా తినలేరు కూడా. ఎందుకంటే అది తినకూడదు, ఇది తినకూడదు, కారం తినకూడదు, మసాలా తినకూడదు, పచ్చడి తినకూడదు. సాకారం అయినప్పుడు కూడా అది బాగా తింటే మన జీర్ణం కాదేమో, యోగాభ్యాసం కాదేమో. అలా అని చెప్పి పూర్తి యోగాభ్యాసం చేస్తున్నారంటే పూర్తి యోగాభ్యాసం చేయడం లేదు, మొత్తం నియమాలను పాటించట్లేదు. ఏమనిపిస్తుంది గమనించండి, రెండు లేవు. భౌతిక సుఖాలు లేవు, ఆధ్యాత్మిక సుఖాలు లేవు. భౌతికంగా ప్రగతి లేదు, ఆధ్యాత్మిక ప్రగతి లేదు, రెండు లేవు కదా. ఏమనిపిస్తుంది, నిజమా కాదా? నిజమే అనుభవంతో గురూజీ. చెప్పండి. తెలుసుకొని తపన పూర్తి పడుతున్నాము. నిండా మునిగి ఉన్నారా, ఇటు కానీ అటు కానీ? పూర్తి అటు కాకుండా ఇటు కాకుండా పాపం అటు అది ఏమవుతుందని వడకత్తెరలో వక్కలాగా వక్క మధ్యలో పెట్టేసి పనిచేస్తుంది. కింద నుంచి వడకత్తెర కింద నుంచి నొక్కుతుంది, పైనుంచి నొక్కుతుంది. వడకత్తెరలో ఒక ముక్క ఎలా ఉంటుంది? పోక ముక్క పైనుంచి కింద నుంచి. గమనించండి. ఇప్పుడు ఇటువైపు నుంచి నేను అంటాను, అటువైపు నుంచి బంధువులు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటారు ఇదేం మార్గం అని చెప్పేసి. ఇటు వస్తే నేనంటే నాలాంటి వాళ్ళు అంటారు ఈ మార్గం ఇలా ఉంది, ఎలా చేయాలి, ఇలా చేయాలి, ఈ నియమాలు పాటించాలి, ఆ నియమాలు పాటించాలి, ఇలా ఉండాలని. ఆధ్యాత్మికంగా అక్కడ ఇంట్లో ఆధ్యాత్మికంగా మొత్తం కుదరదు. ఇంటి వ్యవహారంలో, గృహస్థుల్లో మీ బ్రతుకు ఎటువంటి బ్రతుకు అయిపోయింది? నిజమా కాదా? అంటే కుదిరినంత వరకు చేస్తాం కదా గురూజీ, అన్ని చేయలేము. చేస్తున్నారమ్మా, నిన్న మూట చేత కుదరదు కదా, జరుగుతున్నది. నిన్న కుదరట్లేదు, అటు పూర్తి కావట్లేదు, ఇటు పూర్తి కావట్లేదు, రెండు రకాలుగా. ఇప్పుడు కొందరు ఈ ధ్యానము, ఈ మార్గము, సాధన మార్గం లేని వాళ్ళు, అటే భౌతికం ఉన్న వాళ్ళు గమనించండి. చూస్తుంటేనే కార్లు వస్తాయి, భవనాలు వస్తాయి, పదవులు వచ్చేస్తాయి, అధికారం వచ్చేస్తుంది, ఎక్కడో ఉండిపోతున్నారు కదా. మనం ఇంకా తంటాలు పడుతూనే ఉంటాం. సరే, ఈ మార్గంలో పూర్తి దీంట్లో ఉన్నామంటే దీంట్లో ఉండడం కుదరదు. కారణం ఏమిటి మరి? ఏమిటి గమనించండి. నిండా సమర్పించుకోకపోవడం కాదు. ఇక్కడ ఏమన్నాడు? సన్నిసించవలసిన కాలం తెలుసుకోలేక అన్నాడు. సన్నిసించవలసిన కాలం తెలుసుకోలేక వివేకం లేకుండా తొందరపడిపోయి రెంటికి చెడిన రేవడలు అవుతారు అని చెప్పేసి పక్షి రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు అన్నాడు. చిల్లిగా చేతులు లేని వాళ్ళు, తర్వాత అజ్ఞానులు, ఇవి. గురూజీ ఇంతకీ రెండుకు చెడ్డ చాకలి చెప్పలా ఏంటో ఆ రెండు. ఆ చాకలి వాని కథ చేసే ఎవరికైనా ఆ సామెత ఎలా పుట్టింది? తెలీదు. చెప్పండి. ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నారు కదా,
రెండుకి చెందిన రేవడు, రెండుకి చెందిన రేవడని. అంటే అటు ఇటు కాకుండా అవుతారని అంటారు అంతేగాని ఇది క్లారిటీ ఏం లేదు గురుజీ. ఒక సాగలి వాడు ఉంటాడు, వస్త్రాల మూట, మళ్ళీ వస్త్రాల మూట కట్టుకొని చెరువుకెళ్తాడు, గట్టుకెళ్తాడు కదా, చాకలి రేవుకి వెళ్తాడు. వెళ్ళి బట్టలన్నీ ఉతికేస్తుంటాడు, ఉతికేసేసి ఆరేస్తాడనమాట. ఆరేస్తే కొద్దిసేపటికి గాలులు వస్తుంటాయి. గాలి వచ్చి బట్టలు కొట్టుకుపోతుంటాయి, ఎగిరిపోతాయి. బట్టలు ఎగిరిపోతాయని చెప్పేసి అక్కడ వెళ్ళిపోతాడు. కొన్ని బట్టలు ఇక్కడ ఉంటాయి, ఉతుకుతుంటాడు. ఈ లోపల వర్షం వస్తుంది, పెద్ద వర్షం. వర్షం వచ్చేసి ఇవి బట్టలు ఇక్కడ రేవు పైన ఉన్నటువంటి బండ పైన ఉన్నటువంటి బట్టలు ఇవి చెరువులోకి వెళ్ళిపోతాయి. ఈ బట్ట చెరువులోకి వెళ్ళిపోతాయి, అవి అటు ఎగిరిపోతాయి. అటు పోయినాయి, ఇటు పోయినాయి. ఇప్పుడు 2 రకాలు చెడిపోయాడు అనమాట. అట్లా అని పాప కొట్టుకుపోయిన వాటిని తీసుకోకుండా యజమానులు ఊరుకోరు కదా మరి. తీసుకుంటాడు కదా. ఇప్పుడు రెండు అటు అటు కొన్ని ఎగిరిపోయినాయి, గాలి కొట్టుకుపోయినాయి, ఇటు చెరువులో కొట్టుకుపోయినాయి. ఒక కాలువ అనుకోండి, కాలువలు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఏం కావాలి? 2 రకాల నష్టం. ఇంకొక అర్థం హిందువులు దాన్ని ఏమంటారంటే దోభికా కుత్త నా ఘర్కా నా ఘాట్కా అంటారు. అంటే చాకలి వాని కుక్క అది పూర్తిగా ఘాట్లో ఉండదు, చాకలి రేవులో ఉండదు, ఇంట్లో ఉండదు. ఇంట్లో ఉందామని చెప్పి ప్రశాంతం అని చెప్పేసి ఆ కుక్క ఇంట్లో ఉంటే చాకలివాడు రేవుకి వెళ్తాడు. చాకలివాడిని వెంట వెళ్ళాల్సి వస్తుంది ఆ కుక్క. సరే అక్కడైనా ఉందాం అనుకుంటే మళ్ళీ ఇంటికి వస్తాడు వాడు, అది మళ్ళీ ఇంటికి రావాల్సిందే. కుక్క కాదు గాడిద. అది హిందీలో సామెత ఉంది, దోబిక కుత్త అని చెప్పేసి. గోపిక గద, కుత్త కూడా ఉంది. గడక గడక, నా ఘర్కా నా ఘాట్కా అది వేరే. గాడిద గాడిద. అదే ఈ విషయం గాడిదన కుక్కన కాదు సమస్య. 2 రకాలుగా నష్టపోవడం అన్నమాట. నా పూర్తి అక్కడ కాదు, నా పూర్తి ఇక్కడ కాదు, నా ఇంట్లో కాదు, అక్కడ చాకరేవులో కాదు, నా ఘర్కా నా ఘాట్కా ఏది కాదు. మనం కూడా అదే, మనం ఏదో కుక్కనా గాడిద మనం చేస్తున్న పని కూడా అటువంటిది. అక్కడ ఉండట్లేదు, ఇక్కడ ఉండట్లేదు. ఎక్కడ ఉంటున్నాం? పూర్తి స్థిరంగా ఇంట్లో పూర్తి స్థిరంగా ఉండట్లేదు, పూర్తి ఇంటి పని పూర్తి చేసుకోవట్లేదు, ఇటు ఆధ్యాత్మికంగా పూర్తి చేసుకోవట్లేదు, మానసికంగా చాలా ఇబ్బంది అందరిని అనుభవిస్తున్నారు. ఆ విషయం చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు పరిస్థితి అదే, ధర్మరాజుకు పరిస్థితి అదే. పూర్తి ఆధ్యాత్మికంగా పూర్తిగా లేడు, అటువంటి వైరాగ్యం లేదు ధర్మరాజుకు. అలా అని చెప్పేసి పూర్తి మరి అందరిలాగా ఉండాలంటే ఆ రకంగా ఉండట్లేదు. రాజ్యం ఎంతో కష్టపడి ఎంతో వీరత్వంతో యుద్ధం చేసి గెలుచుకున్నటువంటి రాజ్యం ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు వద్దు అంటున్నాడు. పశ్చాత్తాపం, ఏడుపు, నాకు అవసరం లేదు, నేను ఉండను, అడవిలోకి వెళ్ళిపోతాను. నేను ఏమని చెప్పాడు అసలు? అడవిలోకి వెళ్ళిపోయాడు. విన్నారు కదా, అడవిలో ఉంటాను, ఇటువంటి భోజనం చేస్తాను, అటువంటి భోజనం చేస్తాను. మీరు సంక్షిప్తంగా చాలా కుదించారు తెలుగులో, కానీ హిందీలో చాలా బాగా రాశారు, చాలా వివరంగా ఉంది. వనవాసి అవి ముని సన్యాసి అయిపోతానని చెప్పేసి. తర్వాత నకులుడు ఏమంటున్నాడు చెప్పండి? నకులుడు ఏమంటున్నాడు తర్వాత? నకులుడేనా? అవును అంటూ నకులుడు ఎత్తుకున్నాడు. ఎవరు చదువుతారు ఇక్కడ నుంచి? కృష్ణారావు గారు ఉందా పుస్తకము? ఓపెన్ చేసుకున్నారా? ఓపెన్ చేసి పెట్టుకోవాలి అందరూ. అందరికి పంపడం జరిగింది దర్శన కళ గ్రూపులో. ఓపెన్ చేసుకున్నారా? ఓపెన్ చేసినా చూడండి. గురుజీ చెప్పండి అమ్మా. అవును అంటూ నకులుడు ఎత్తుకున్నాడు. వేదం చెప్పినట్టే నడుచుకుంటారు దేవతలు. బ్రాహ్మలు వాళ్ళలాగే వేదాలకి దాసులై పాపాలు పోగొట్టుకుంటున్నారు. దేవతలలాగే శాశ్వతమైన ఐశ్వర్యం అనుభవిస్తున్నారు. యజ్ఞాలు అవి మానేయడం తగిన పనేనా అంటారా గురుజీ? అది పడలేదు. యజ్ఞాలు అది మాయడం తగిన పనేనా అని నేనంటా అంటున్నాడు. నేనంటా తగిన పనేనా మానేయడం తగిన పనేనా అని అంటా నేను. క్వశ్చన్ మార్క్. న్యాయంగా ధనం గడించాలి.
దేవ బ్రాహ్మణ దేవబ్రాహ్మణుడు పూజ కోసం వినియోగించాలి. అప్పుడు దాని అంటే ఫలం ధనం ఇక్కడ చెడకుండా. విషయం అంటే అమ్మ విషయం ఏంటంటే యజ్ఞాలు అవి అంటే యజ్ఞం మొదలగు అన్నమాట. అవి యజ్ఞాలు అవి మానేయడం అంటే యజ్ఞాలు మొదలగు వాటిని మానేయడం తగిన పనేనా అంట. గురుజీ. ఇది వ్యవహార భాష అనమాట, వ్యవహారిక భాష కదా. న్యాయంగా ధనం గడించాలి, ధనం న్యాయం గడించి సంపాదించి దేవతలకు అంటే మహాత్ములకు బ్రాహ్మణులకు బ్రాహ్మణ పూజలు పూజలు అంటే బ్రాహ్మణ సత్కారం వారి కొరకు వినియోగించాలి ఆ ధనాన్ని. అప్పుడు దాని ఫలం చెప్పండి. చెడకుండా క్రోధము, దుఃఖము, మదము వదిలేసి చెట్టు మొదట యోగాభ్యాసం చేసుకుంటూ ముక్కు మూసుకు కూర్చున్నవాడు సరైన త్యాగంతో సన్యాసం పుచ్చుకున్నవాడవుతాడు. అయితే అది రాజులకి మాత్రం తగునా అంటే తగదు. 4 ఆశ్రమాల్లో 3 ఆశ్రమాలు ఒకవైపు, గృహస్థాశ్రమం ఒకవైపు తక్కెడలో పెట్టి చూస్తే మూడిటితోనూ గృహస్థాశ్రమమే సమానంగా తూగుతుందంటారు పండితులు. ఇదేంటిది గురించి కనుక మహారాజా అంటే కనుక కావున కాబట్టి మహారాజా గృహస్థాశ్రమ ధర్మమే ఆచరించదగింది. అదీ కాక ప్రయత్నించి ధనం కూడబెట్టి యజ్ఞాలు అవి చేసి దేవతల్ని తృప్తిపరచకపోవడం మహాపాపం అంటారు వేదాలు తెలిసిన వాళ్ళు. విన్నావా? ఈశ్వరుని ఒకడు చీకటిమయమైన ఈశ్వరుడని ఒకడు చీకటిమయమైన ఈ ప్రపంచం వెలిగిస్తున్నాడు. వర్ణాలు ఆశ్రమాలు అతడే కదా చేశాడు. అన్ని కర్మ విధానాలు ఆశ్రమాలు అతడి కల్పనే. అందుచేత విచారం కలిగిందని అతడి ఆజ్ఞ తప్పడం ధర్మమా? హింస వల్ల దోషం కలుగుతుందని సందేహం కూడదు. ఏమంటావా చెబుతాను విను. శత్రువుల్ని చంపకుండా పూర్వం రాజుల్లో ఎవడు రాజ్యం చేశాడు చెప్పు? వాళ్ళందరూ పాపాల పాలు కాకుండా పుణ్యలోకాలకే వెళ్ళారు. అలాగే నువ్వు నడుచుకోవడం మంచిది. ప్రజలు రక్షణ కోరుతారు. దక్షుడైన రాజు తన యోగక్షేమం కోసమే ప్రజలకి సుఖం కలిగించాలి. ఉపేక్షించడం పాపం. తగిన వాళ్ళని చూసి విధి ప్రకారం ఆవులు, గుర్రాలు, ఏనుగులు, సేవకులు ప్రీతిగా దానం చెయ్యి. సంతోషంగా అన్ని రకాల ధాన్యాలు, గ్రామాలు, ఇళ్ళు, బంగారు నాణాలు చేతికి ఎముక లేకుండా ఇయ్యి. ఇవన్నీ వ్యర్థంగా వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోతానంటున్నావు. నీ వంటి మహానుభావుడికి తగిన పనేనా ఇది అన్నాడు. ఇది నకులుడు అన్నమాట. ఏమర్థమైంది ఇందులో? గృహస్థధర్మం గొప్పది. 4 ఆశ్రమాల్లో 3 ఆశ్రమాలు ఒకవైపు, గృహస్థాశ్రమం ఒకవైపు చేస్తే తక్కడలో పెట్టి చూస్తే 3తోనూ గృహస్థాశ్రమే. అంటే ఆ 3 ఆశ్రమాలు ఒకవైపు గృహస్థం గొప్పది నిజానికి. అర్థమవుతుందా? కొన్ని మాటలు వినండి. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఇంతకుముందు చెప్పినట్టు బ్రాహ్మణుల దేవతలు వేదం చెప్పినట్టు నడుచుకుంటారు. దేవతలు అంటే వేదం చెప్పినట్టు నడుచుకున్న దేవతలు ఎవరు? ఋషులు మహర్షులు అని అనుకోవాలి మనం. బ్రాహ్మణులు వాళ్ళలాగే వేదాలకి దాసులయ్యి పాపాలు పోగొట్టుకుంటున్నారు. అంటే ఆ రకంగా దాసులు అంటే చెప్పినట్టు విని పాపం దూరం చేసుకుంటున్నారు, వేదంలో చెప్పినట్టు చేసి. దేవతలలాగే శాశ్వతమైన ఐశ్వర్యం అనుభవిస్తున్నారు. ఎవరు? బ్రాహ్మణులు కూడా. శాశ్వత ఐశ్వర్యం, బయట ఐశ్వర్యం కాదు. యజ్ఞాలు అవి మానేయడం తగిన పనేనా అన్నాడు అక్కడ. తర్వాత ఏమన్నారంటే ఇక్కడ కనుక మహారాజా గృహస్థాశ్రమ ధర్మమే ఆచరించదగింది. అదిగాక ప్రయత్నించి ధనం కూడబెట్టి యజ్ఞాలు అవి చేసి, ఇక్కడ అవి అంటే మొదలగునవి అర్థం చేసుకోండి. యజ్ఞాలు అవి మన మాటల్లో ఇటువంటి పదాలు వాడతాం, అవి ఇవని. యజ్ఞాలు అవి చేసి అంటే యజ్ఞయాగాలు మొదలగు వాటిని చేసి దేవతల్ని తృప్తిపరచకపోవడం మహాపాపం అంటారు వేదాలు తెలిసిన వాళ్ళు. వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళు వేద పండితులు, వేద విద్వాంసులు అంటారనమాట. అయితే ఇక్కడ
విన్నావా? ఈశ్వరుడు ఇక్కడ ఈశ్వరుడు అనేవాడు ఒకడు చీకటిమయమైనటువంటి ప్రపంచం వెలిగిస్తున్నాడు. అంటే సూర్యుడు చంద్రుడు వాటిని నిర్మాణం చేసి, వర్ణాలు ఆశ్రమాలు అతడే కదా చేశాడు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఈ వ్యవస్థ చేసింది ఎవరు? పరమాత్మే. అన్ని కర్మ విధానాలు ఆశ్రమాలు అతడి కల్పనే. అంటే కర్మ పద్ధతులు, ఏ కర్మలు ఎవరెవరు ఏ కర్మలు చేయాలని భగవంతుడి యొక్క కల్పన. ఇదంతా కల్పన అంటే ఇక్కడ నిర్మాణం. అంచేత విచారం కలిగిందని అతడు ఆజ్ఞ తప్పడం ధర్మమా? ఇక్కడ విచారం కలిగిందని, ఏదో ఆలోచన దుఃఖం కలిగిందని చెప్పేసి భగవంతుని ఆజ్ఞను తప్పడం ధర్మమా? హింస వల్ల దోషం కలుగుతుందని, హింస వల్ల దోషం కలుగుతుందని సందేహం కూడదు. ఏమంటావా? చెబుతాను మీరు. అంటే నువ్వేమని అడుగుతావో చెప్పు, ఇంకా చెప్తావని చెప్పి చెప్తున్నారు. హింస వల్ల దోషం కలగదు. ఇదే హింస వల్ల దోషం కలగదు. గమనించండి, దీని అర్థం ఏమొస్తుంది? హింస చేస్తే దోషం లేదు. ఎక్కడ? యుద్ధంలో, ధర్మయుద్ధంలో అని చెప్పాలి. ధర్మస్థాపన కొరకు. అసలు నిజానికి యుద్ధం అంటే ధర్మం కోసం చేయాలి, ధర్మస్థాపన కొరకే, ధర్మరక్షణ కొరకు చేయాలి. అప్పుడు అక్కడ హింస కాదు, నిజానికి ధర్మరక్షణ అవుతుంది, దోషం కలగదు, సందేహం కూడదు. శత్రువుని చంపకుండా పూర్వం రాజులు ఎవడు రాజ్యం చేశాడు చెప్పు? రాముడైనా యుద్ధం చేశాడు. చూడండి, రాముడు కూడా రావణుని చంపాడు. కృష్ణుడైనా రాముడైనా వేరే ఎవరైనా గమనించండి. పూర్వం రాజులు ఎవడు రాజ్యం చేశాడు చెప్పు? వాళ్ళందరూ పాపాల పాలు కాకుండా పుణ్యలోకాలకి వెళ్ళారు కదా, యుద్ధం చేసి చంపి. ఇదేమో వీరస్వర్గం అంటారు కదా, యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం అన్నారు, మోక్షం అన్నారు కూడా. ఎందుకు? ఆ యుద్ధం తన కొరకు కాదు, పగతో కసితో స్వార్థంతో తన సుఖం కొరకు కాకుండా ధర్మం కొరకు చేయాలి. ఇప్పుడు మన దేశం కోసం సైనికులు యుద్ధం చేస్తారు పాకిస్తాన్తో, ఇతర దేశాలతో. వారు నేరస్తులు అవుతారా? హంతకులు అవుతారా? యుద్ధం చేసే సైనికులు మన దేశం కోసం పంపుతున్నారు కదా, హంతకులు కాదు. వాళ్ళని హంతకులు అన్నారు, దేశభక్తులు అంటారు. ఇక సన్మానిస్తారు, పరమవీర చక్ర, శౌర్య చక్ర అనుకుంటూ. కాబట్టి అది పాపం కాదు. అందరూ పుణ్యలోకానికి వెళ్ళినారు. కాబట్టి నువ్వు కూడా చేసింది అదే. ఏం పాపం చేసినట్టు కాదు. అలాగే నువ్వు కూడా నడుచుకోవడం మంచిది. ప్రజలు రక్షణ కోరుతారు. ఇప్పుడు కౌరవులు ఓడిపోయారు, చనిపోయారు, గెలిచిన. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నీ నుండి ఏం కోరుతున్నారు? ఏం ఆశిస్తున్నారు? ప్రజలు రక్షణ కోరుతున్నారు, రక్షణ ఆశిస్తున్నారు. దక్షుడైనటువంటి రాజు తన యోగక్షేమం కోసమే, తన అంటే ఇక్కడ ప్రజల యోగక్షేమం కొరకు, దక్షిణ రాజు ప్రజల యోగక్షేమం కొరకే ప్రజలకి సుఖం కలిగించాలి. ఉపేక్షించడం పాపం. తగిన వాళ్ళని చూసి విధి ప్రకారం ఆవులు, గుర్రాలు, ఏనుగులు అంటే యోగ్యత ఉన్నవారి, తగిన వాళ్ళు అంటే యోగ్యత ఉన్నవారిని, అర్హత ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకు ఈ గుర్రాలు, ఏనుగులు, సేవకులు ప్రీతిగా దానం చేయవచ్చు. చెయ్యి సంతోషంగా. అన్ని రకాల ధాన్యాలు, గ్రామాలు, ఇల్లు, బంగారం, నాణాలు చేతికి ఏమక లేకుండా ఇచ్చేసేయి, దానం చేసేయి. ఇవన్నీ వ్యర్థంగా వదిలిపెట్టాయి. అడవికి వెళ్ళి, అంటే ఇన్ని పనులు ఉన్నాయి, నువ్వు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ వ్యర్థంగా వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోతాను అంటున్నావు. నీ వంటి మహానుభావుడికి తగిన పనేనా ఇది? ఎందుకంటే నువ్వు యోగ్యుడివి, దక్షుడు అని చెప్పేసే కదా ప్రజలందరూ నీ వైపు ఉన్నారు అని నకులుడు అంటాడు. సహదేవుడు ఇలా అన్నారు. ఇది ఎవరు? సహదేవుడు ఎవరు? ఇప్పుడు సహదేవులు ఎవరు? ఓపెన్ చేసుకున్నారా? ఊరికే చూస్తున్నారా? ఒక నిమిషం, ఇంకెవరైనా సిద్ధంగా ఉన్నారా? అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి, చిన్నపిల్లల్లాగా ఉండకండి. దర్శన కళలో గురుజీ పేజ్ నంబర్ ప్రభు గారు, పేజ్ నంబర్ 358 అండి. 2350. ఇక్కడ పేజీ 19 కింద సైడ్ 19 డౌన్లోడ్ లో 1958. సహదేవుడు ఇలా అన్నాడు. అక్కడి నుంచి చదవాలా గురుజీ? మహారాజా, మనిషి మీద అన్ని విడిచిపెట్టేశాడే అనుకో. అయితే కర్మ చేస్తూనే కదా శరీర యాత్ర నడుపుకోవాలి. కనుక అది విడిచిపెట్టేసినట్టు కాదు. శరీర సౌఖ్యం వదిలేసి బాహ్య విషయాలు పాటించి నిజ వంశ ధర్మాలు వదలకుండా తగినట్టు నడుచుకో. మమత సంసార బంధం కల్పిస్తుంది.
మమత లేకుండా ఉండడమే విడుదల. మనువు మొదలైన వాళ్ళు ఇదంతా తెలిసిన వాళ్ళు కనుకనే సంతోషంగా రాజ్యం చేశారు. 1000 మాటలెందుకు? నువ్వు అడవికి వెళ్ళినా అక్కడ కావలసిన పదార్థాల మీది మమత పెట్టుకోవాలి కదా. అది కూడా సంసార చక్రం మొయ్యడమే కాదా? అన్నయ్య, మాకు నువ్వే చుట్టానివి, నువ్వే తోడు నీడవి, నువ్వే స్నేహితుడివి, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే గురువువి, నువ్వే దేవుడివి కనుక దుఃఖం నేను అన్న మాటలు క్షమించు. నా మాటలు సత్యమైన అసత్యమైన భక్తితో మనవి చేస్తున్నాను. కనికరించు. వ్యర్థం కాకుండా హితమైన పరిగ్రహించు. అన్నదమ్ములు నలుగురు ఇంత చెప్పినా మాట్లాడలేదు ధర్మరాజు. భద్ర గజల్లా ఉన్న భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మధ్య మందలో పెద్ద ఏనుగులా ఉన్న ధర్మరాజు దగ్గరికి మెల్లిమెల్లిగా వచ్చింది ద్రౌపది. ఆపండి, ఆపండి, నమస్తే గురుజీ. ఆపండి. సహదేవుడు ఏమన్నాడు? మహారాజా, మనిషి మీద మీద అన్ని విడిచిపెట్టాశాడే. అంటే పైన 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 విడిచిపెట్టడం, మీద మీద అన్ని విడిచిపెట్టేసాడు అనుకో. అయితే కర్మ చేస్తూనే కదా శరీరయాత్ర నడుపుకోవాలి. కర్మ చేయకుండా శరీరయాత్ర ఎలా జరుగుతుంది? నిర్వహణ, శరీరం రక్షించుకోవాలి కదా. కనుక అది విడిచిపెట్టేసినట్టు కాదు. తప్పకుండా కర్మ చేయాల్సిందే. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అడవిలో ఉన్నప్పుడు కూడా అక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి కదా, సంబంధించిన వస్తువులు. 1000 మాటలు ఎందుకు? నువ్వు అడవికి వెళ్ళిన అక్కడ కావలసిన పదార్థాల మీది మమత పెట్టుకోవాలి కదా. అది కూడా సంసార చక్రం మొయ్యడమే అవుతుంది. సంసార చక్రం మొయ్యడమే కదా అది కూడా. ఎందుకంటే మా చివరికి చెప్తున్నాడు సహదేవుడు, నువ్వే చుట్టానివి, నువ్వే తోడు నీడవు, నువ్వే స్నేహితుడివి, నువ్వే తల్లివి, తండ్రివి, గురువు, దేవుడివి. అప్పుడు దుఃఖంతో నేను అన్నమాట, ఇవన్నీ దుఃఖంతో అంటున్నాను, క్షమించు. మీ వ్యవహారం అన్ని అన్న తర్వాత అంతా నువ్వే క్షమించండి. నా మాటలు సత్యమైన అసత్యమైన కావచ్చు, భక్తితో మనవి చేస్తున్నాను, కనికరించు. వ్యర్థం కాకుండా హితమైనవిగా పరిగ్రహించు. అంటే వ్యర్థ మాటలు అనుకోవద్దు, ఇవి హితమే కాబట్టి గ్రహించి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అన్నదమ్ములు నలుగురు భద్రగజాల్లాగా, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మధ్యలో పెద్ద ఏనుగులా ఉన్నాడట ధర్మరాజు. అప్పుడు మెల్లమెల్లగా ద్రౌపది వస్తుంది. ద్రౌపది వచ్చి ఏమంటుంది చూడండి ఇక్కడ. అతడంటే వల్లమని గౌరవం ఆమెకి. అతడు ఆమెను ఎప్పుడు లాలిస్తూనే ఉంటాడు. పైగా ధర్మాధర్మాలు నిరూపించగల బుద్ధిమంతురాలు ఆమె. ద్రౌపది ఎటువంటివి చెప్తున్నారు? ధర్మ అధర్మాలు నిరూపించగల బుద్ధిమంతురాలు ఆమె. ఏమంటుందో చెప్పండి ఎవరు? ద్రౌపది ఏముంది? చదవండి అమ్మా. ద్రౌపది ఏముంది? నాకు తోచిన మాట నేను చెబుతాను అంటూ అనుమతి పుచ్చుకొని విశాలమైన నేత్రాలతో ధర్మరాజు మొహం చూస్తూ వినయంగా అందుకుంది ఆమె. మహారాజా, అసలే శోకాగ్నితో కుమిలిపోతున్నారు మీ తమ్ములు. అమృతం లాంటి మీ ఓదార్పు మాటలతో శాంతి కలిగించు. అడవుల వెంబడి తిరిగి వీళ్ళు ఆయాసపడడం చూసి వనవాసం గడిచాక వెళ్ళి దుర్యోధనుని చంపేద్దామని, భోగాలు అనుభవిద్దామని, దానాలు యజ్ఞాలు చేద్దామని, సుఖంగా ఉందామని ఓర్లించావు కదా. తీరా శత్రువుల్ని హతమార్చి రాజ్యం చేతికి వచ్చాక అడవికి వెళ్ళిపోతానని ఇప్పుడు దుఃఖ పెట్టడం ధర్మమేనా? ధర్మము, సత్యము, మంచి చెడ్డ నీకంటే తెలిసిన వాళ్ళెవరు అంటూ మనసుకి నాటినట్టు చెప్పి ఇంకా ఇలా అంది. మహారాజా, రాజు పిరికి మనసుతో ఉండటం మంచిది కాదు. లోకం రక్షించడం కోసము, పోషించడం కోసము దిక్పాలకుల అంశతో రాజులను పుట్టించాడు బ్రహ్మ. మనిషి రూపంలో ఉన్న దేవుడే రాజు. అతడు బాలుడైనా సరే వీడిలో ఏముంది పోనిస్తూ అని తేలిక చేసి దుర్మాత్ములు కీడు పొందుతారు. దుర్మతులు కీడు పొందుతారు. తెలియక దగ్గర చేరిన వాణ్ణి ఒక్కడనే కాలుస్తుంది అగ్ని. మండుతున్న రాజాగ్ని మాత్రం వంశమంతా బుగ్గి చేస్తుంది. కౌరవులు పొగరెక్కి కన్ను కానలేదు.
నిన్ను పరాభవించారు. నీ కోపాగ్నిలో మండిపోయారు. దీనికోసం ఇంత విచారం దేనికంట? రాజులో దండనీతి ప్రతిష్ఠించాడు బ్రహ్మ కనుక అపరాధం తెలుసుకుని దండించే రాజుకి ఇహము పరము రెండూ లభిస్తాయి. తప్పు చేసిన బ్రాహ్మణ్ణైనా సరే నుదుటి మీద ముద్ర వేసి దేశం వెళ్ళగొడతాడు రాజు. దేవతలు అది మెచ్చుకుంటారు. ఒంటి చీరతో ఉన్న నన్ను రజస్వలగా ఉన్నానని కూడా ఆలోచించక ఈడ్చి సభకి తెచ్చాడు దుశ్శాసనుడు. తన తొడలు చూపించాడు దుర్యోధనుడు. అనరాని మాటలు అన్నాడు కర్ణుడు. ఇలా ముగ్గురు చేసిన తప్పులు చూశావు, దండించావు. దీనివల్ల దోషమేముంది? విషం పెట్టిన వాణ్ణి, కొంపలు కాల్చిన వాణ్ణి, రాజు చేసే రహస్యాలోచన బయట పెట్టేవాణ్ణి, హత్యా ప్రయత్నం చేసిన వాణ్ణి, పరస్త్రీని చెరిచిన వాణ్ణి, బంధువుల్ని చంపిన వాణ్ణి, ఇతరుల ధనం ఎత్తుకుపోయిన వాణ్ణి చంపిన రాజు పుణ్యవంతుడు అవుతాడు. దండించవలసిన వాడిని దండించని రాజు దేవేంద్రుడంతటి వాడు అయితే ఏమిగాక దారుణమైన పాపాలు చుట్టుకుంటాయి అతన్ని. రాజు దండనీతి నడుపుతూ ఉంటేనే పేద సాదా సుఖపడతారు. వేదాలు మునులు 1000 మాటలెందుకు, దేవతలు కూడా హాయిగా ఉంటారు. తగిన దండనీతితో ప్రజారక్షణ చెయ్యటం క్షత్రియుల విధి. అంతేకాని బ్రాహ్మణుడిలాగా శమము దమము మాత్రం మనసులో పెట్టుకోవడం రాజధర్మమా అని చెప్తూ ఇంకా కూడా గురించి చదవనా? అంతలో ఆగలేదు ఆమె. చనువు చేసుకుని సరాగంగా ఇంకా ఇలా అంది. వేదాలు చెప్పిన ప్రకారం ధర్మం రక్షించేవాడిని నువ్వు. ప్రజలంటే ప్రాణం పెట్టే ధర్మం వాడివి నువ్వు. ప్రజలంటే ప్రాణం నీకు. ప్రాణైతే నీ మనసుకు పిచ్చి పట్టుకుంది. మామూలు మనుషుల పిచ్చిలాగా పొడుగు పట్లతో తగ్గదు ఇది. నీ తమ్ముళ్ళ మీద ఉన్న ఆదరంతో దయామృతం నీ మనసుకు పట్టించు. చూడు, నాలాగా ఇన్ని పాటలు పడిన ఆడంగులు ఎక్కడైనా ఉన్నారా? నీ ధర్మభంగం అవుతుందన్న భయంతో నేను కూడా గృహధర్మం వదలడం లేదు. కౌరవులు తాము చేసుకున్న పాపం వల్ల తామే చెడ్డారు. దానివల్ల పాపం ఏముంది మనకి? లోకమంతటికి హితమైనట్లు రాజ్యభారం వహించు. అధికంగా యజ్ఞాలు చెయ్యి. బృహస్పతి శుక్రుడు తగిన విధంగా దండనీతిని చెప్పారు. అదంతా కరతలామలకు నీకు. తమ్ముళ్ళని చేతిలో పెట్టుకుని రాజ్యం నడిపించు. ద్రౌపది ఇన్ని మాటలు చెప్పినా మాట్లాడలేదు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు మళ్ళీ అందుకున్నాడు. ఇది ద్రౌపది ఎంత మంచి మాటలు చెప్పింది చూడండి. ధర్మపురి సీతారామ గారు చూద్దామండి. ఫోన్ చేస్తున్నా సరే. గురూజీ నేను చదువుతాను. నమస్తే. చెప్పండి చెప్పండి. అదే లేదండి, చదవలేను నేను. మిమ్మల్ని మ్యూట్ చేయమంటున్నాను. ఫోన్ నమస్తే గురుజీ. ఫోన్ యూట్యూబ్ వస్తుందా? మ్యూట్ లో ఉండండి. సుబ్రహ్మణ్య గారు చదవండి, ఒకసారి వినండి. అయితే ద్రౌపది అన్న మాటలు ఎంత మంచి మాటలు గమనించండి. వేదాలు చెప్పిన ప్రకారం ధర్మం రక్షించే వాడివి నువ్వు. వేదాలు చెప్పినట్టు అర్థం చేసుకోండి. వేదాలు చెప్పిన ప్రకారంగా ధర్మం రక్షించే వాడివి నువ్వు. అందుకే ధర్మరాజు. ప్రజలంటే ప్రాణం నీకు. ఇక్కడ గమనించండి, ప్రజలంటే ప్రాణం నీకు. ఇక్కడ ప్రజలను వదిలిపెట్టిపోతున్నా అంటే ఏంటి అని అర్థం. కానీ అయితే నీ మనసుకు పిచ్చి పట్టుకుంది. మన భాష నీ మనసుకి పిచ్చి పట్టుకుంది. మామూలు మనుషుల పిచ్చిలాగా పొడుం పట్లతో తగ్గదు నీ ఇది. పిచ్చికి పొడుం పట్లు ఉంటాయా? పొడుం చూర్ణాలు ఉంటాయా? పిచ్చి పట్టుకుంటే పిచ్చి దగ్గర అంటే ఏం చేస్తారు?
ముక్కుతో ఏమైనా మందులు పీల్పిస్తారా? నక్షం చూర్ణాలు ఉంటాయి ముక్కులో వేస్తారు, తుమ్ములే వస్తాయి. దానివల్ల కనవాటుకు మార్పు వస్తుంది. పోయేస్తారు, లేకపోతే పొగ ద్వారా కూడా మనుషుల పిచ్చిలాగా పూడం పట్లతో తగ్గదు ఇది. నీ తమ్ముళ్ళ మీద ఉన్న ఆదరంతో దయామృతం నీ మనసుకి పట్టించంటే అర్థం ఏంటి? కనీసం ఒప్పుకోండి, మీ తమ్ముళ్ళు చూసుకుంటారు. మీరు ఉంటే చాలు అక్కడ. మీ తమ్ముళ్ళందరూ ఉన్నారు కదా. నన్ను చూడు, నాలాగా ఇన్ని పాటలు పడినటువంటి ఆడంగులంటే స్త్రీలు ఎవరైనా ఉన్నారు? ఎక్కడ ఉన్నారా? నీ ధర్మభంగం అవుతుందన్న భయంతో నేను కూడా గృహధర్మాన్ని వదలడం లేదు. కౌరవులు తాము చేసుకున్న పాపం వల్ల తామే చెడ్డారు. దానివల్ల పాపం ఏముంది మనకి? లోకమంతటికి హితమైనట్టు రాజ్యభారం వహించు, అధికంగా యజ్ఞాలు చెయ్యి. బృహస్పతి శుక్రుడు, ఈ శుక్రనీతి బృహస్పతి నీతి ఉంది, పుస్తకాలు ఉంటాయి ఇవి. తగిన విధంగా దండనీతి ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే రాజ్యము ఎలా శిక్ష ఉండాలి, ఎలా దండన ఉండాలనే విషయంలో బృహస్పతి నీతిలో శుక్రనీతిలో చాలా ఉంది. అదంతా కరతల అమలకం, అంతా నీకు తెలుసు. నీ చేతిలో కరతల అమలకం అంటే ఏంటి? కరతల అమలకం కదా, విన్నారు కదా చాలా సార్లు. కరతల అమలకం ఉసిరికాయ గురూజీ. చేతిలో ఉసిరికాయ అన్నమాట. ఉసిరికాయ గురించి చెప్పాల్సిన అవసరం ఉండండి, మీ చేతులు ఉంది. కరతల అమలకం మీకు అంటే అంత తెలుసు మీకు. తమ్ముళ్ళని చేతిలో పెట్టుకుని రాజ్యం నడిపించు. ఈ తమ్ముళ్ళని మాట వింటారు కదా, మంచి తమ్ముళ్ళు కాబట్టి అని ఎంత చెప్పినా చివరికి ధర్మరాజు ఏం మాట్లాడలేరు, మౌనం. మళ్ళీ అదే పాట పాడతారు, మళ్ళీ అడవికి వెళ్తాను, మళ్ళీ సన్యాసం తీసుకుంటాను, అదే పాట ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు దండనిధి గురించి చెప్తాడు. ఎవరు? పిపినారాయణ గారు. ముందు పిపినారాయణ గారు. కృష్ణారావు గారు మీతో ఉండండి. మీరు చెప్పండి. పిపినారాయణ గారు చెప్పండి. ఓపెన్ చేసే వరకల్లా మళ్ళీ పోతుంది. సిద్ధంగా ఉంచుకోవాలి. దండన చెప్పండి, దండన గురించి. సిద్ధంగా ఎవరున్నారు? దొరికిందా? చెప్పండి పిపినారాయణ గారు. ఓపెన్ అయింది గురు, ఓపెన్ అయింది. ప్రారంభించండి, సమయం చూసుకోండి. ఓపెన్ అయింది, ఒక్క నిమిషం గురు. పేజ్ నెంబర్ 22 ఇక్కడ కింద చూస్తే 22 వస్తుంది. దాంట్లో 2361 2361 మహారాజా. ఆగండి. ద్రౌపది ఇన్ని చెప్పినా మాట్లాడలేదు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు మళ్ళీ అందుకున్నాడు అక్కడి నుంచి, అన్నయ్య అక్కడి నుంచి. రెండు 361 దొరికిందా పేజీ నంబర్? దొరికింది గురుజీ. మరి అక్కడ లేదా? ద్రౌపది ఇన్ని చెప్పినా అన్నయ్య. నాలుగో పేర చూడు, నాలాగా చెప్పండి. చూడు, నాలాగా ఎన్ని పాటలు పడినా ఎక్కడ వెళ్తున్నారు? అన్నయ్య అక్కడ నుంచి. ద్రౌపది ఇన్ని చెప్పినా మాట్లాడలేదు ధర్మరాజు. గురించి దొరికింది. అన్నయ్య, రాజు సమర్థుడై దండనీతి ప్రయోగించకపోతే సన్యాసులు కూడా తప్పుదారి పడతారు. ఒకళ్ళ ధనము ఒకళ్ళు దోచుకుంటారు. ఒకళ్ళ ధాన్యం ఒకళ్ళ పశువులు. ఆగండి. ప్రజలు ఒకళ్ళ ధనం ఒకళ్ళు అంటే మరొకళ్ళు అనమాట. ప్రజలు ఒకళ్ళ ధనం మరొకళ్ళు దోచుకుంటారు. ఒకళ్ళ ధాన్యం ఒకళ్ళ పశువులు ఒకళ్ళ పొలాలు ఒకళ్ళు అపహరిస్తారు. తర్వాత అపహరిస్తారు. తర్వాత కనిపించట్లేదా? పక్కన ఉంది కదా, ఒకళ్ళ భార్యని ఒకళ్ళు ఎత్తుకుపోతారు. ఆ పాపం యావత్తు రాజుకే చుట్టుకుంటుంది. దండన హింస అని భావించకూడదు.
దుర్మార్గుల్ని చంపిన శివుణ్ణి, విష్ణుమూర్తిని, ఇంద్రుణ్ణి, కుమారస్వామిని చూడు. మహాత్ములు దుర్మార్గుల్ని దండించడం వినలేదా మనం? దండన వల్లే అధర్మం అణగారిపోతుంది, ధర్మం వృద్ధి పొందుతుంది, అర్థము కామము కూడా సిద్ధిస్తాయి. దండనీతి ప్రజలందరినీ రక్షించే రాజుకి తప్పనిసరి. అంతేకాదు తగిన హింస చేయకుండా తప్పించుకోవడం ఎవరికీ తరం కాదు. ఏమంటావా? కాయల్లోనూ, పళ్ళలోనూ, నీళ్ళల్లోనూ సూక్ష్మజీవులు ఉండనే ఉన్నాయి. వాటిని ముళ్ళ లాంటి వాళ్ళు కూడా హింసిస్తూనే ఉన్నారా లేదా? జీవనానికి ఆధారం కనుక కందమూలాలు త్రవ్వుకున్నారా లేదా? హింస చేయకుండా ప్రాణం నిలుపుకోవడం ఎవరికీ శక్యం కాదు. ప్రాణి మరొక ప్రాణికి ఆహారంగా చేసి పెట్టాడు విధి. ప్రపంచం అంతటా కళ్ళకి కనపడని సూక్ష్మ జంతువులు నిండి ఉన్నాయి. ఊహతో తప్ప వాటిని కనుక్కోలేము. మన కంటి రెప్ప కదిలిస్తే చాలు కాళ్ళు చేతులు విరిగి కింద పడుతున్నాయి. అవి ఉచితమైన హింస అహింసగానే గ్రహించాలి. యజ్ఞాల్లో పశువులు చంపిన వాణ్ణి ధర్మపరుడని వేదాలు మెచ్చుకుంటాయి. కనుక వీరులైన భగవాళ్ళని న్యాయమైన యుద్ధంలో చంపడం దోషం ఎందుకు అవుతుంది? పాండురాజు పాలించిన రాజ్యం కోరడం నీకు తగని పనా? నువ్వు తొక్కిన దారి ధర్మమో అధర్మమో దేవుడెరుగును. అనవసరమైన చింత విడిచిపెట్టు, ధైర్యం తెచ్చుకో, రాజ్యం పాలించు, యజ్ఞాలు మొదలైనవి చెయ్యి అన్నాడు. అయినా మాట్లాడలేదు ధర్మరాజు. చూసి తర్వాత భీముడు తర్వాత అంటాడు, ఇది దండన ముఖ్యం. దండన గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఒక మాట వచ్చింది. ఏ మాట వచ్చింది? సూక్ష్మజీవులు చంపడం అవుతుంది, కాళ్ళు చేతులు విరిగి కింద పడతాయి. మన కళ్ళు మూసి తెరిస్తే చాలు కంటిపై కింద ఎన్నో సూక్ష్మజీవులు మన కంటి కనిపించని ఎన్నో సూక్ష్మక్రిములు ఉంటాయి. కాళ్ళు చేతులు విరిగి కింద పడుతుంటాయి. అవి ఉచితమైన అహింసగానే గ్రహించాలి. యజ్ఞాల్లో పశువులు చంపిన వాడిని ధర్మపడని వేదాలు మెచ్చుకుంటాయి. ఇది తప్పు. ఇది పౌరాణిక పుస్తకం ఇది. ఎందుకంటే ఇది వైదికం కాదు, ఇది విశుద్ధ మహాభారతం కాదు. ఇది యజ్ఞాల్లో పశువులు చంపడం జరుగుతుంది, కానీ ఆ పశువులు అవి కాదు, నిజానికి చంపాల్సిన పశువులు కాదు. యజ్ఞంలో పశువులు చంపిన వాడిని ధర్మపరుడని వేదాలు మెచ్చుకుంటాయి అనేది కాదు, తప్పు. కనుక వీరులైన భగవాళ్ళని న్యాయమైన యుద్ధంలో చంపడం దోషం ఎందుకు అవుతుంది? యుద్ధంలో దోషం కాదు, కానీ యజ్ఞయాగాలు పశువులు కానీ దేన్ని చంపడం ఏమైనా తప్పే. యజ్ఞం అంటేనే అధ్వారం అన్నారు, అహింస నిజానికి. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా తప్పకుండా మన జీవన విధానంలో మనం నడిచేటప్పుడు, చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు తప్పకుండా మన కాళ్ళ కిందనో చేతుల కిందనో మనం పడుకున్నప్పుడు అటు ఇటు కదిలినప్పుడు తప్పకుండా ఏదో ప్రాణి తప్పకుండా చనిపోతాయి. అది మాత్రం తప్పదు. మన చేతులు ఏమి లేదు, దాన్ని హింస అనడానికి వీల్లేదు. ఇది అంటే ధర్మం ఉండాలి అంటే తప్పకుండా దండన ఉండాలి. అధర్మం అనగారిపోతుంది, ధర్మం వృద్ధి పొందుతుంది, అర్థము కామం కూడా సిద్ధిస్తాయి. దండనైతే ప్రజలందరినీ రక్షించే రాజు తప్పనిసరి. కాబట్టి తగిన శిక్ష చేయకుండా తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కాబట్టి తప్పకుండా ఈ దండన అంటే హింస తప్పకుండా ఉంటుంది. దండన హింసని భావించకూడదు. దండించడం అంటే హింస కాదు, ఇది చేసింది హింస కాదు, హత్య కాదు. దండించారు కౌరవులను, దుర్మార్గుణ్ణి. ఇక్కడ దుర్మార్గుని చంపినట్టు శివుణ్ణి, విష్ణుమూర్తిని, ఇంద్రుణ్ణి, కుమారస్వామి చూడంటే వీళ్ళు ఒకప్పుడు రాజులు అనమాట. ఆ రకంగా తీసుకోవాలి. వీళ్ళందరూ యుద్ధాలు చేసిన వారే మహాత్ములు దుర్మార్గుని దండించం వినలేదు మనం. మహాత్ములు దుర్మార్గులు దండిస్తారు, తప్పు కాదు. ఇంకా చాలా ఉంది, ఇక్కడ ఆపేద్దాం. హిందీలో ఇంకా వివరంగా ఉంది దండన గురించి, రేపు చెప్పుకుందాం. మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఇప్పుడు అర్జున్ ద్వారా దండనీతి, తర్వాత మళ్ళీ భీముడు కూడా
రాజ్యం గురించి చెప్పడం జరుగుతుంది. రాజ్యం వెళ్ళాలని చెప్పేసి తర్వాత చూసుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇంత విన్నారు కదా దాని గురించి, ద్రౌపది చెప్పిన మాటల్లో, నకులుడు సహదేవుడు అన్న మాటల్లో ఏమర్థం చేసుకున్నారు మోక్షం గురించి? ఇప్పుడు ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుంది? నిజంగా వైరాగ్యం ఉంటేనే లెక్క, నిజంగా వైరాగ్యం లేకపోతే అది వైరాగ్యం కాదు. వివేక వైరాగ్యం ఉండాలి కానీ అవివేక వైరాగ్యం వైరాగ్యం కాదని అర్థం చేసుకోవాలి. ఏమనిపిస్తుంది? భయంతో దుఃఖాలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, పేదరికం ఉన్నప్పుడు అది వైరాగ్యం అనకూడదు. వైరాగ్యం కాదు, అది పారిపోవడం అవుతుంది. ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే ముగిద్దాం. ఆపేద్దాం. ఓం గురుజీ. చెప్పండి ఓం గురుజీ. చెప్పండి అమ్మా. నిన్న క్లాస్ లో ప్రశ్న గురుజీ, సాత్వికమైన భోజనం తీసుకున్న వాళ్ళు వీక్ గా ఉంటారా గురుజీ? శారీరకంగా శరీరం లేదు కానీ శారీరకంగా వీక్ గా ఉంటారా వాళ్ళు? అంటే ఇప్పుడు సాత్వికారం తీసుకుంటే ఉప్పు కారం ఉండదు పూర్తిగా. అంటే యోగాభ్యాసి యొక్క ఆహారం సాత్విక ఆహారం. అది యోగాభ్యాసం ఎలా ఉంటాడు? శరీరం అంత బలం ఉండదు కదా, రజగుణం ఉండదు, సత్వగుణం. మరి బలంగా ఉండాలి అంటే గురుజీ సాత్విక ఆహారం రాజసిక ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎలాంటి ఆహారం? అంటే దాని అర్థం ఏంటంటే రజగుణం ఉన్నప్పుడు మనిషికి రోషం ఉంటుంది, తర్వాత చంచలత్వం ఉంటుంది, చురుకుదనం ఉంటుంది. అది ఉండదు సాత్విక ఆహారంలో. బలం పెంచుకోవచ్చు, సాత్వికారం ద్వారా బలం పెంచుకోవచ్చు, కానీ ఏదైతే రాజసిక గుణం ఉంటుందో అది ఉండదు. శాంతి ఎక్కువ, సాత్విక బుద్ధి, సాత్విక చిత్తం ఉంటుంది. మనం ఎలా ఉండాలనుకుంటున్నాం దాన్ని బట్టి ఆహారం మార్చుకోవాలి. సాధన చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఉప్పు కారాలు మానేసేయాలి, పళ్ళు ఫలాలు రసాలు అటువంటివి తీసుకోవాలి, మొలకలు లాంటివి, పచ్చి కొబ్బరి లాంటివి అటువంటివి తీసుకోవాలి. పని చేయాలంటే కొద్దిగా ఉప్పు కారం తినాల్సిందే, మసాలా తినాల్సిందే, పచ్చళ్ళు తినాల్సిందే. ఆ రజగుణంలో కూడా రాజసిక ఆహారంలో కూడా ఉత్తమ రాజసిక ఆహారం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాదాములు, జీడిపప్పు లాంటివి, ఎండు ఖజూరాలు, పండు ఖజూరు లాంటివి అటువంటి ఎక్కువ తినాలి. ఇది రాజసికం కిందకి వస్తుందా గురుజీ ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి? రాజసికం వస్తాయి. సాత్వికం కాదా గురుజీ? సాత్వికంలో కొన్ని వస్తాయి, పచ్చి కొబ్బరి లాంటివి, పళ్ళు, అది కూడా సీజనల్ ఫ్రూట్స్. ఏ ఋతువులో ఏ పళ్ళు స్థాపాలు తీసుకోవడం, అది కూడా మితంగా తీసుకోవడం, ఋతువును బట్టి తీసుకోవడం, అది సాత్వికత, సాత్విక ఆహారం. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే మన ఉద్దేశం ఉంది, అది డిసైడ్ చేసుకుందాం. మన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సాధన చేసుకుందామా, పని చేద్దామా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా అనుభవం చెప్తాను. కార్యక్రమం ఉన్నప్పుడు నేను కొంచెం ఉపకారం తింటాను, ఏది లేకపోతే సాధన అనుకున్నప్పుడు అవి అన్ని మానేస్తాను. నేను మళ్ళీ అప్పుడప్పుడు తీసుకుంటాను అవసరం అనిపిస్తే, ఆరోగ్యాన్ని బట్టి చూసుకుంటాను, శరీరంలో మార్పు దాన్ని బట్టి అన్ని మానేస్తాను, అన్ని తీసుకుంటాను. ఉప్పు తింటాను, ఒకసారి కారం కూడా తింటాను, అది కూడా ఔషధం లాగా అంతే. ఎప్పుడో ఒకసారి వెల్లుల్లి కూడా తీసుకుంటాను, ఎప్పుడో ఒకసారి ఉల్లి కూడా తీసుకుంటాను. ఇవన్నీ ఔషధాలు నిజానికి. ఉల్లి కానీ వెల్లుల్లి కానీ మిరియాలు కానీ అల్లం కానీ వాము కానీ ఇవన్నీ ఔషధాలు. ఔషధాల్లాగా అంటే అవసరం వచ్చి కూడా వాడుకోవాలి, ప్రతిరోజు వాడకూడదు, ఆహారంలాగా తీసుకోకూడదు. రోజు శొంఠి వాడడం, రోజు మిరియాలు వాడడం, రోజు వాము వాడడం చేయకూడదు. అలాగే రోజు వెల్లుల్లి తినకూడదు. ఎండాకాలం వస్తే వెల్లుల్లి తగ్గించడం మంచిది. ఉల్లి తీసుకోవచ్చు ఎండకం, వేడి తగ్గడానికి. అదే సాధన ఉన్నప్పుడు వెల్లుల్లి వాడకూడదు. వెల్లుల్లి రాజసికం అవుతుంది. ఉల్లి అంటే ఇక్కడ తెల్ల ఉల్లి అంటారు కొందరు, ఏమంటారు నీరుల్లి, అది తమగుణం, తామసికం. ఉల్లి తామసికం, వెల్లుల్లి రాజసికం.
చూసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, దేని కొరకు వాడుతున్నాము. ఇంకా ధన్యవాదాలు గురుజీ. శుభం. ఇంకెవరైనా ప్రశ్నలు? మీరే స్థితిలో ఉన్నారో చూసుకోండి. ఇంతవరకు విన్నారు కదా, ధర్మరాజు ఆ స్థితిలో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారు? భీముని స్థితిలో ఉన్నారా, అర్జునుడి స్థితిలో ఉన్నారా? వాళ్ళ భావాలు గమనిస్తున్నారు కదా. అర్జునుడు ఏమన్నారు, భీముడు ఏమన్నారు, ద్రౌపది, వీళ్ళందరూ ఏమన్నారు, ఏమంటున్నారు? ఇక్కడ వ్యవహారం గమనించారా? ధర్మరాజు ఏమనట్లేదు, మౌనంగా ఉంటున్నారు. అంటే ఒప్పుకున్నట్టు అది మౌనం అంగీకారమా? ఈ మౌనం అంగీకారం కాదు. ఆయన ఆలకిస్తున్నాడేమో గురుజీ, ఇవన్నీ వింటున్నాడు ఆలోచిస్తూ మౌనంగా, కానీ ఆయన మనసు మాత్రము అదే. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది. అందుకోసం అవును కాదు ఏం చెప్పట్లేదు, ఉంటానట్లేదు, ఏమనట్లేదు, మౌనంగా ఉంటున్నారు. లోపల మాత్రం అదే ఉంది, ఇంకా అదే. మనం కూడా అంతే. అక్కడ ఇటువంటి స్థితి మనకు ఉంది, చాలా మందికి ఉంది. ఏం చేయాలి అర్థం కావడం లేదు. అందుకే చూసుకోవాలి, స్థితి చూసుకోవాలి, మన స్థితి మనం చూసుకోవాలి. భగవంతునికి అర్థమవుతుంది, మనకే అర్థమవుతుంది మన స్థితి ఏమిటో. ముగించేద్దామా? శుభం. ఆసనం మార్చుకోండి, కూర్చున్న స్థితి. నడుము వీపు మెడ తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి దీర్ఘ శ్వాస. మూడు సార్లు ఓంకారం చేద్దాం. ఓం. 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 శాంతి శాంతి. ఓం. పరంపిత పరమాత్మ ఓం. ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. వ్యాస మహర్షికి పిల్లలను చేసిన వీరికి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరు కూడా అభినందనాలు, అభివందనాలు. పరంపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శుభం. సర్వేభ్యో నమో నమః.